కార్పొరేట్ చరిత్రలో మరో పెద్ద అరెస్టు జరగనుందా? అగాడ్ గ్రూప్ ఒకప్పటి చైర్మన్ అనిల్ అంబానీ జైలుకెళ్లడం ఖాయమా? అవును అనేలానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్టివ్ కావడం, అనిల్ అంబానీ సంస్థలకు చెందిన వేల కోట్ల ఆస్తులను జప్తు చేయడం చూస్తూ ఉంటే వచ్చే వారం కీలకమైన పరిణామం చోటు చేసుకుంటుంది అన్న అంచనాలు నెలకొన్నాయి. ఇంతకీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ ఇప్పుడెందుకు ఇలా కేసులు పాలయ్యారు? హ్యావ్ ఎ లుక్. అనిల్ అంబానీకి వరుసపెట్టి షాకులు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ 4 నెలల క్రితం ఉత్సాహం, ఇప్పుడు ఉత్పాతం. 20 ఏళ్ల క్రితం ఓ దశలో అన్న ముఖేష్ అంబానీ కంటే లైమ్ లైట్ లో ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు మరోసారి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వాస్తవానికి ఆయనపై లోన్ ఎగవేత కేసులు, చీటింగ్ కేసులు 6 ఏళ్ల క్రితమే నమోదైనా తాజాగా వాటి తీవ్రత పెరిగి ఇప్పుడు దాదాపు అరెస్టు భయం వెంటాడుతుంది ఆయన్ని. ఈ ఏడాది ఆగస్టులో అనిల్ ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్హెచ్పిసి నుంచి ప్రాజెక్టులు దక్కాయి. రిలయన్స్ పవర్ నేతృత్వంలో 2.5 గిగావాట్ల సోలార్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ ప్రాజెక్టులు ఉండగా అప్పట్లో మరో 390 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఎన్హెచ్పిసి కట్టబెట్టింది. అయితే ఇప్పుడు తిరిగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీని వెంటాడడం ప్రారంభమైంది. దీంతో ఈయన గ్రూప్ లో దివాలా తీయగా మిగిలి ఉన్న స్టాక్స్ తిరిగి నష్టాల పాలవుతున్నాయి. 17,000 కోట్ల రుణ మోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీని ఈ ఏడాది ఆగస్టులో ఈడీ విచారించింది. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు ఈ మొత్తాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ తాజా చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన 7,500 కోట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది. వీటిలో ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలోని 132 ఎకరాల స్థలం ఉండగా దాని విలువ 4,462 కోట్లకు పైమాటి. అంతకు ముందే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలకు చెందిన 42 ఆస్తులను జప్తు చేయగా వాటి విలువ 3,083 కోట్లుగా అంచనా. అలా మొత్తంగా ఈడీ అనిల్ అంబానీ నుంచి 7,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇదంతా కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనే టెలికాం కంపెనీ తీసుకున్న అప్పును ఎగవేయడం, అలానే తీసుకున్న అప్పులోని డబ్బును వివిధ కంపెనీలకు అక్రమంగా తరలించి దివాళా తీసినట్లు చూపించడంతో తలెత్తిన పరిణామం. అదొక్కటే కాకుండా అనిల్ అంబానీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు మోసం కేసు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆయనను వచ్చే వారం విచారించనుంది ఈడీ. ఈ మేరకు నవంబర్ 14న విచారణకు తమ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 2010-2012 మధ్యలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి 19,694 కోట్లు అప్పులు తీసుకుంది. వాటిలో 5 బ్యాంకులు ఇప్పటికే ఆర్కామ్ అకౌంట్ను మోసపూరితంగా ప్రకటించాయి. ఈ ఆరోపణలపై విచారణ చేసిన దర్యాప్తు సంస్థలు అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ 13,600 కోట్లకి పైగా డబ్బును ఎవర్ గ్రీనింగ్ చేసేందుకు వాడారు అని తేల్చాయి. అంటే ఓ గ్రూప్ తీసుకున్న అప్పుని మరో గ్రూప్ తీసుకున్న అప్పు చెల్లించడానికి వినియోగించారని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా తమ అకౌంట్లు దివాలా అకౌంట్లుగా ప్రకటించకుండా ఉండేందుకు పన్నిన వ్యూహం ఇది. ఆ తర్వాత 12,600 కోట్లను ఇతరాత్ర అకౌంట్లకు దారి మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. తర్వాత కార్పొరేట్ వ్యవహారాల శాఖ మొత్తం అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై తీవ్ర ఆర్థిక నేరాల విభాగం పరిధిలోకి దర్యాప్తుని తీసుకువచ్చింది. అలా అడాగ్ కంపెనీల్లో కనీసం 4 సంస్థలు చీటింగ్ చేసినట్లు నిర్ధారణైంది. అలా ఈ 10-15 ఏళ్ల నుంచి అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా దానికి ఈ ఏడాదిలో ఆస్తుల జప్తు ప్రక్రియ చోటు చేసుకుంది. ఇక నవంబర్ 14న విచారణలో అనిల్ అంబానీ ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది.